హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఓకే, మనం ఎప్పుడా అని ఎదురు చూస్తుండేటువంటి ఏపీ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. నోటిఫికేషన్ కాదు, జాబ్ క్యాలెండర్. ఉగాది సందర్భంగా మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. సో ఏడబ్ల్యూఈ మన ఇంజనీర్స్. ఓకే, సో ఏడబ్ల్యూఈ ప్యాటర్న్లోని జనరల్ యాప్టిట్యూడ్ లేదా మెంటల్ ఎబిలిటీ ఎలా అయినా ఒకటే. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, హ్యాపీ. నోటిఫికేషన్ రాలేదు, సో మన ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఓకే, సో ఈ జిఎస్లోని మెంటల్ ఎబిలిటీ జనరల్ యాప్టిట్యూడ్ వెయిటేజ్ 30 మార్కులు ఫ్రెండ్స్. ఓకే, వెయిటేజ్ 30 మార్క్స్. జస్ట్ 3-4 మంత్స్ బ్యాక్ జరిగినటువంటి ఓకే, సో బ్యాక్లాగ్ ఏడబ్ల్యూ పోస్ట్ పేపర్ చూసుకున్నట్టయితే కనుక 30 మార్కులు వచ్చాయి. మళ్ళీ ఎప్పుడో 8 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో జరిగింది పేపరు, అప్పుడు కూడా వెయిటేజ్ 30 మార్క్సే ఉంది. సో ఓవరాల్గా మనం హయ్యెస్ట్గా 30 మార్క్స్ని తీసుకుందాం. ఓకే, ఈ 30 మార్కులు మంచి వెయిటేజ్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్, చాలా మంచి వెయిటేజ్ కాన్సెప్ట్స్. ఓకే, 30 మార్క్స్, దీన్ని మిస్ చేసుకోవద్దు. సో ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, మొత్తం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, చూడండి, ఫస్ట్ వెర్బల్ రీజనింగ్. వెర్బల్ రీజనింగ్ అంటే బేసిక్ రీజనింగ్ కాన్సెప్ట్స్ అనమాట. సో అందులో మనం ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ లెటర్, నంబర్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డైరెక్షన్, బ్లడ్ రిలేషన్, సీటింగ్ అరేంజ్మెంట్, డైరెక్షన్స్, ర్యాంకింగ్. ఓకే, 2 టైమ్స్ అయిపోయింది. సింబల్స్ అండ్ నోటేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, లాజికల్ వెన్ డయాగ్రామ్, క్లాక్స్, క్యాలెండర్. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ ఈ ఒక్క మాడ్యూల్ కనుక బాగా ప్రిపేర్ అయినట్టయితే కనుక మనకి 12 నుంచి 15 మార్కులు వస్తాయి. ఇది ఒక్కటే, ఎక్కువేం ప్రిపేర్ అవ్వద్దు, 12 నుంచి 15 మార్కులు వస్తాయి. లెటరు, నంబరు, కోడింగ్, డీకోడింగ్, ఈ 3 ఉపయోగించుకునే మనకి మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, మ్యాక్సిమం 5 వస్తాయి. ఓకే, గాట్ ఇట్. తర్వాత డైరెక్షన్ గ్యారెంటీ 1 క్వశ్చన్, బ్లడ్ రిలేషన్ గ్యారెంటీ 1 క్వశ్చన్, సీటింగ్ అరేంజ్మెంట్ గ్యారెంటీ, ర్యాంకింగ్, ప్రతి టాపిక్ కూడా గ్యారెంటీ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి టాపిక్ కూడా గ్యారెంటీ. ఓకే, 12 మార్కులు వస్తాయి, 12 నుంచి 15 మార్కులు వస్తాయి ఈ వెర్బల్ రీజనింగ్ నుంచి. అండ్ తర్వాత నాన్ వెర్బల్, క్యూబ్, డైస్ కాన్సెప్ట్, అనలిటికల్ ఫిగర్. అనలిటికల్ ఫిగర్ అంటే అందరికీ తెలుసు, నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని, నంబర్ ఆఫ్ క్యూబ్లు ఎన్ని, నంబర్ ఆఫ్ రెక్టాంగిల్, నంబర్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, ఈ కాన్సెప్ట్, ఇది గ్యారెంటీ క్వశ్చన్, గ్యారెంటీ. మినిమం 3, మ్యాక్సిమం 4. మినిమం 3, మ్యాక్సిమం 4. ఓకే, ఇది చూసుకోవాలి. ఓకే, సో దీనికి గాను మై డియర్ ఫ్రెండ్స్, క్యూబ్ కాన్సెప్ట్ మీరు ఎంత కష్టపడి చదివినా సరే 1 గంటలో అయిపోతాయండి. ఓన్లీ 1 అవర్ మీరు టైం స్పెండ్ చేసినట్టయితే ఎలాంటి క్యూబ్ క్వశ్చన్ అయినా సరే మీరు చేసేయగలుగుతారు. అదేవిధంగా డైస్ కూడా ఒకే 1 గంట, ఎక్కువ కష్టపడవసరం లేదు, ఒకే 1 గంట కష్టపడితే ఎలాంటి ప్రశ్న అయినా సరే చేయొచ్చు. అనలిటికల్ ఫిగర్, దీనికి కానీ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. తక్కువలో తక్కువ మినిమం 3 అవర్స్ కష్టపడాలి, ప్రాక్టీస్తో సహా. ఓకే, ప్రాక్టీస్తో కలిపి. సో ఈ 3 టాపిక్లు బాగా ప్రిపేర్ అయినట్టయితే 3 నుంచి 4 మార్కులు గ్యారంటీ. ఓకే, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్. ఓకే, లాజికల్ రీజనింగ్, సిలాగిజం, కాజ్ అండ్ ఎఫెక్ట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు. ఆ స్టేట్మెంట్ని పాస్ చేసి దాని నుంచి ఎజంప్షన్, మీరు ఏం ఊహించారు అన్నదోటి, దాని నుంచి మీరు కన్క్లూజన్ ఏం తీసుకొచ్చారు, దాని నుంచి మీరు ఏం ఆర్గ్యూ చేశారు అనేది స్టేట్మెంట్ని బేస్ చేసుకుని కాన్సెప్ట్ ఉంటాయి. వీటి నుంచి మినిమం 4, మ్యాక్సిమం 5, 4 నుంచి 5 మార్కులు వస్తాయి. ఆ 4లో గ్యారెంటీ క్వశ్చన్ వచ్చేసరికి సిలాగిజం గ్యారెంటీ, కాజ్ అండ్ ఎఫెక్ట్ గ్యారెంటీ. ఓకే, సిలాగిజం గ్యారెంటీ, కాజ్ అండ్ ఎఫెక్ట్ గ్యారెంటీ. ఈ మిగతా 4లోనే మిగతా 2 or 3 వస్తాయి. ఓకే, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ 5 మార్క్స్ లేదా 6 మార్క్స్. ఓకే, ఒక డయాగ్రామ్ ఇచ్చేసి
దాని నుంచి ఒకసారి 3 క్వెషన్స్ అడగొచ్చు, ఒకసారి 2 క్వెషన్స్ అడగొచ్చు, లేదా 3 అడగొచ్చు. సో, ఓవరాల్‌గా 6. ఈ ఒక్క టాపిక్ ప్రిపేర్ అయినట్టయితే గనక 5 to 6 మాక్సిమంకెళ్దాం 6 మార్క్స్ అనుకోండి. ఓకే. ఏ ఏ రకాలుంటాయి? పై చార్ట్, బార్ చార్ట్, లైన్ చార్ట్, టేబుల్ చార్ట్. పై చార్ట్, బార్ చార్ట్, లైన్ చార్ట్, టేబుల్ చార్ట్. చార్ట్స్ 4 ఉన్నాయి గానీ, అందులో మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఓన్లీ 8 అంటే 8 ఉంటాయి. ఓకే. సో, దీనికి మీరు ఒక్క 2 అవర్స్ స్పెండ్ చేయండి. ఓన్లీ 2 గంటలు స్పెండ్ చేయండి. ఓకే. ఓన్లీ 2 అవర్స్ స్పెండ్ చేయండి. ఈ 2 అవర్స్ స్పెండ్ చేసి మీకు నచ్చిన పీవైక్యూ పేపర్ సాల్వ్ చేయండి. ఈజీగా మీరు చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్. చార్ట్స్ ఇది. నెక్స్ట్ ఓకే. డేటా అనాలిసిస్ అని చెప్పి మన సిలబస్ పేపర్‌లో ఉంటుంది. ఓకే. డేటా అనాలిసిస్. దాన్ని ఏమంటారంటే స్టాటిస్టిక్స్ అని అంటారు. గత ప్రీవియస్ పేపర్ చూసుకున్నట్టయితే దాంట్లో మనకి 3 క్వెషన్స్ వచ్చాయి. ఓకే. వెయిటేజ్ మాక్సిమం వచ్చేసరికి 5 మార్క్స్ వెయిటేజ్ ఇది. 5 మార్క్స్ వెయిటేజ్. స్టాటిస్టిక్స్ అనేది 5 మార్క్స్ వెయిటేజ్. కానీ గత పేపర్ చూసుకున్నట్టయితే 3 క్వెషన్లు వచ్చాయి. ఓకే. వీటిలో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి? మీను, మీడియన్, మోడ్, రిలేషన్, ర్యాంక్ కోరిలేషన్, మీన్, మీడియన్, మోడ్ రిలేషన్స్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, మళ్ళీ ఈ మూడింటికి సంబంధించి రిలేషన్, రేంజ్. ఇవే టాపిక్స్ అండి. ఇంకా ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఉండదు. ఓకే. ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఉండదు. ఓకే. సో, దీనికి గాను మ్యాక్సిమం మీరు కష్టపడేటువంటి టైము ఒక 3 గంటలు స్పెండ్ చేయండి. ఒక 3 గంటలు స్పెండ్ చేస్తే స్టాటిస్టిక్స్ నుంచి మార్క్ ఎక్కడికి పోదు. ఓకే. ఇవి టాపిక్స్. ఓకే. ఇది ఇప్పటి వరకు ఉన్నది ప్రీవియస్‌గా ఉండేటువంటి ఏడబ్ల్యూలో సిలబస్. కానీ మొన్న రీసెంట్‌గా జరిగినటువంటి బ్యాక్‌లాగ్స్ ఏడబ్ల్యూ క్వెషన్స్ ఉన్నాయి కదా! ఏడబ్ల్యూ పేపరు. కొన్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వెషన్స్ కూడా ఇచ్చారు. అవి కూడా ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్. ఆ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఏజెస్, యావరేజ్, నంబర్ సిస్టమ్, ఎల్‌సిఎం అండ్ హెచ్‌సిఎఫ్, రేషియో ప్రపోర్షన్. ఈ 5 టాపిక్స్ ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ వాళ్ళు. ఓకే. ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్‌కి మొన్న రీసెంట్‌గా జరిగినటువంటి ఏడబ్ల్యూ పేపర్‌లో ఏజెస్ క్వెషన్ వచ్చింది, యావరేజ్ క్వెషన్ వచ్చింది, ఎల్‌సిఎం, రేషియో కాన్సెప్ట్ కూడా వచ్చింది. 4 క్వెషన్స్ వచ్చాయి. ఇన్ జనరల్‌గా ఈ ప్రీవియస్ స్లైడ్ ఇక్కడితో సిలబస్ అయిపోయింది. గత పేపర్ చూసుకున్నట్టయితే. కానీ రీసెంట్‌గా జరిగిన ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ఈ టాపిక్స్ కూడా యాడ్ అవ్వాయి. సో, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ 5 టాపిక్స్ కూడా కొద్దిగా చూడండి. మరలా ఇన్ డెప్త్ అవసరం లేదు. ప్రతి కాన్సెప్ట్‌ను కూడా బేసిక్ నుంచి మోడరేట్ వరకు ప్రాక్టీస్ చేయండి చాలు. సో, టోటల్ మార్క్స్ 30 మార్క్స్. ఔట్ ఆఫ్ ద 30 ఈజీగా 25-27 మీరు ఈజీగా చేయగలుగుతారు. 25-27 ఈజీగా చేయగలుగుతారు. మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే 30 ఔట్ ఆఫ్ 30. ఈజీ యూ ఆర్ గెట్టింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. సో, ఈ కాన్సెప్ట్స్ ఏడబ్ల్యూ పేపర్‌కి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.